అదేంటి బావా కలర్ అంతా ఈ పక్కనుంటే నీ కళ్ళు ఆ కలర్ చూడడానికి చూస్తున్నాయేంటి? మోడర్న్ ఫిగర్ల మీద మొహం ముత్తిందిరా బామ్మర్ది. నాటు కావాలరా నాటు. నాటు కావాలంటే నా సొంటి అవులగాని పట్టుకోవాలి. చిల్లర పైసలేం లేవు. ఒకటోసారి చెప్తున్నా, ఇస్తావా ఇయ్యవా? బావా ఒక్కవేళ చూపిస్తుందంటే 100 అడుగుతుందేమో చీపే. 2 ఏళ్ళు చెప్తున్నా, ఇస్తావా ఇయ్యవా? వీడు 2,000 కూడా లేపాడేంటి? రేటు పెంచిందేమో. ఏందిరో ఈ మధ్య కొత్తగా ఏళ్ళు లేపుతున్నా? అంటే పైసలు ఎప్పుడు కావాలన్నా ఏళ్ళు లేపమని ఒక పెద్ద మనిషి చెప్పింది. ఇంకోసారి నువ్వు ఏళ్ళు లేపినావంటే నీ చెల్లి చెప్పు లేపుద్ది. సమయం. అబ్బా 500కి వ్యవహారం సెటిల్ అయినట్టుంది. కాస్ట్లీయే. అరే చిల్లర పైసలు ఏమంటే కోపమేను. ఇగో ఏంది అట్లా చూస్తావు? నీకోసం బేరం తెచ్చిండే మీ అన్న. 100 రూపాయల వజ్జీలు కట్టు. ఎవరికి? అగో ఆ సారోళ్ళకి. ఇటే చూపిస్తున్నాడంటే సెటిల్ అయిపోయినట్టే. బడే ముష్కిల్ తో 5,000 సెటిల్ అయింది సార్. 500 కదా? 500కి అమ్మహా రాదు వస్తుంది. అరే 500 కమిషన్ ఏమన్నది? తొందరగా కొట్టరా. పైసలు నాకు వద్దు సార్, కష్టం చేసేటోళ్ళకి ఇవ్వండి. అరే ఓ రాబాయ్, సార్ వెయిటింగ్ గా ఉన్నాడు, జల్దిగా రావాలి. 5 మినిట్లు వస్తుంది సార్. ఆల్ ది వే. వచ్చాయి ఏంటిది? బజ్జీలు. బజ్జీల తర్వాత ముందు బండెక్కు. బండెక్కాలా? ఎందుకు? ఎందుకేంటి ఆ లాల్చి చేసుకున్నాడు. నిన్న నైట్ కి మా బావతో బుకింగ్ చేసేసాడు. ఇలాంటి నాటు కావాలని మా బావ రేటు కూడా వెనకాలేదు. ఇయ్యా రేట్ ఎంత చెప్పిండు? 5,000. ఇయ్యండి ఎక్కుతా. మీరు చేసిన పని మాత్రం బాగున్నదా? పైసలు ఆశ చూపించి ఆడపిల్లలు కొనేద్దాం అనుకున్నారా? మీకు ఇదే పోయే కాలం. నోరు జారుతున్నావు. జాగ్రత్త. ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఎక్కి తినడానికి ఆడపిల్లలంటే ఆటో పనులు అనుకున్నారా? ఈ రాధాబాయ్ అంటే మీకు ఎరకలే. చిక్కడపల్లిలో చిక్కేస్తే చీరాల్లో మొగ్గుతుంది. విశాఖపట్నంలో ఈలేస్తే ఇబ్రహీంపట్నంలో ఇరపడుతుంది. ఆ నుంచి వస్తారు మా వాళ్ళు. ఎవరు వస్తారో ఏం చేస్తారో చూస్తాను. ఊరుకోమా, మా బావ ఏమంటానికి నువ్వు ఏంటని సరిపోయింది. బాబా జనమంతా చూస్తున్నా, వెళ్దాం పద. సంగతి ఏంటో చూస్తావా? నీకు దండం పెడతాను, రమ్మన్నా ప్లీజ్. ఏది ఏది కళ్ళు నెత్తి మీద ఉన్నాయా, ఫేస్ మీద ఉన్నాయా? ఎక్కడున్నాయో చూసుకో. గట్లనా? నేను ఇచ్చిన బజ్జీ మస్తుగా లేదా? మళ్ళా మిర్చి కొరకడానికి వచ్చినా? వదులు. వదలకుంటే అరుస్తా. అరిసినాక కరుస్తా. నిజంగానే కరుస్తా. కానీ కారులో తిరగడమే కాదు, కారం తినడం కూడా తెలుసు. ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకుంటే అడ్డుకోవడానికి ఎవ్వరూ రారు. మీరు మగాళ్ళు గారు ఎవరు రారు. ఫ్రీ షో చూస్తున్నారు, చూడని. మనది దుర్యోధనుడి స్టైల్. అవమానించడం తప్ప అనుభవించే టైపు కాదు. నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు, నిన్ను వదిలేస్తా. చెప్పకుంటే ఏం చేస్తావు? చూపిస్తాను. చూపిస్తానని బాగ్ జాతే బేటా. దేఖో దేఖో, కలేజా ఉండాలి, కలేజా. వినాయకం, ఎక్కడ మా డాడీ? ఏమోనండి, ఒంటి నిండా రోగాలే. ఏ ట్రీట్మెంట్ లో ఉన్నాడో ఏమో. డాడీ డాడీ అదిగో ఈ గుంపు నుంచి వినపడింది. ఈ బూచలోనే ఆ బూచోడు ఉంటాడు, చూస్తా ఉండండి. అయ్యగారు అయ్యగారు. ఆయన మా అయ్యగారు ముఖం ఇంత అందంగా ఎందుకుంటది. అయ్యగారు ఏమండి? అయ్యగారు 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 ఏమండే? ఇది ఇక్కడ ఉన్నాడు. ఇతను మా డాడీయా? పుట్టి 25 ఏళ్ళయింది. ఇప్పుడు మీకు అనుమానం రాకూడదు బాబు. ఎవరన్నా వింటే బాగుండదు. అంచెతలో పుట్టిన ఎదవా, ఆ పైపు తీసుకుని మొహం కడుగో.
మట్టిలో మాణిక్యంలాగా మురికిలో ముత్యంలాగా బూడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి చాలు ఆపరా. ఆ, మరి నాయన చలి పడుతున్నారు. ఎరా సన్ను ఏయ్, ఆ. చల్లగా కమ్మగా ఉందిరా. అంతేలేండి బాబు కొడుకులు విడిపోయారు కదా మీకు సమ్మగానే ఉంటది అన్ సీజన్ లో పుట్టిన వాళ్ళం కదా నార్మల్ ఆఫ్ సీజన్ లో అన్సీజన్ నీకు నాకేంట్రా కమ్మడి సీజన్ లో పుట్టినండి సరిగానే ఒక కమ్మడి కథ చెప్పరా. ఆ, అనగనగనగనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి వాళ్ళిద్దరు జాయింట్ గా రత్నాల వ్యాపారం చేసేవాళ్ళండి ఒకరోజు వాళ్ళిద్దరు పట్టణానికి బయలుదేరారండి ఇదేదో నా కథలాగా ఉందేంట్రా. సెంటర్లు చేంజ్ అవుతులేండి ఆహా. ఇలా వాళ్ళిద్దరు కలిసి అడవిలో పోతుండగా సడన్ గా ఒకడు కాలు సరి కూతురు పడిపోయాడండి అరే పాపం కాలు ఇరిగిపోయిందండి పాప ఒక్కడు కూడా ముందుకెళ్ళిపోతున్నాడండి అప్పుడు ఆ రెండో వాడు కాలు ఇరిగినోడి దగ్గర ఉన్న రత్నాల్ని కాజేసి ఆ. పారిపోయాడండి ఆ తర్వాత ఆ పారిపోతున్న దొంగలు పట్టుకుని పీక పిసికి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి అంటే కాళ్ళు ఎరగొట్టించుకుంది చక్రపాణి, పీక బిసికి చంపించుకుంది నేను. ఇయే కదా రెండు పాత్రలు. అంతేకనండి మరి కానీ మీరు భలే సురుకండి ఇట్టే పట్టేస్తారు నువ్వు మాత్రం కథలు ఎంత అందంగా అల్లుతావో. Thanks అండి. అటవలేంటి నాన్న. అగో. ఈ రోగాల బొట్ట ఎక్కడున్నాడో ఏమో అయ్యగారా అయ్యగారు అయ్యగారే అయ్యగారు ఆ పై జానడు కూడా పూర్తి చేస్తే శ్మశానం సెటప్ నోటికొచ్చినట్టు కుయిపోక. ఇది రక్తపోటు తగ్గడానికి రా. ఏం ఫోటోనండి మా పేదోళ్ళు ఇంత తినటానికి ఎన్నో అవస్థలు పడతారు మీ పెద్దోళ్ళు ఏమో తిన్న జరగడానికి ఇన్ని పాటలు పడతారు ఏంటా మెక్కుడు డైరీ ఫారం గొడ్డులాగా నా కంటి ముందట మెక్కబోకరా. ఆకలిగా ఉంది, నాలుగు పీకేస్తుంది. ఆకలి పట్టుకోవటానికి మంచి కథ చెప్పనా కథలు చెప్పడం నీకు అలవాటే కదా, చెప్పు. మరే అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారోజు ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి ఇదేదో నా కథలాగా ఉందట్రా. అబ్బా సెంటర్లో చేంజ్లు ఉంటాయండి మధ్యలో బ్రేక్ లేకండి మీరు ఆయన పేరు అలెగ్జాండర్ అండి దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరాడటండి ఏమని? నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులు ఇలా బయటికి పెట్టి పాతి పెట్టమన్నాడటండి దేనికి? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి అవును రే. ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు? ఎందుకంటే ఉన్నదాంతో తృప్తి పడక ఇంకా సంపాదించాలని ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలు పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి మారాలని జ్ఞానోదయం అయిపోయిందిరా. ఇక నేను ఆగలేను. నా చేతులు బయటికి తినన్నా నా ఆస్తిలో సగం నీకు రాసిచ్చేస్తా. థ్యాంక్స్ అండి మీ ఒంటెన్ని రోగాలున్నా మీ మనసు మాత్రం వెళ్ళండి పైకి లాగరా. అనండి ఎందుకంటే కొట్టారు నాన్నా, నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తిలో సగం ఇస్తాననగానే అంటే మీద పడతావా కుక్కలాగా.